అందరికీ నమస్కారం. కన్యా రాశి వాళ్ళందరికీ 24వ తారీఖు నవంబర్ నుంచి 30వ తారీఖు నవంబర్ వరకు ఎలా ఉందో తెలుసుకుంటూ కన్యా రాశి గురించి చాలా విశేషాలు మీరు ఇవాళ తెలుసుకోండి. కన్యా రాశి అంటేనే మనకి ఉత్తర 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, హస్త నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదాల్లో పుట్టిన వాళ్ళు వస్తారన్నమాట. మరి ఇక్కడ చూడండి, మీకు తమాషా చూస్తాను. ఏంటంటే ముందుగా ఉత్తర నక్షత్రంలో పుట్టిన వాళ్ళ పేర్లు ఎలా ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ. టో, పా, పి అనే పేరు రావాలట. 2, 3, 4 పాదాలు. ముఖ్యంగా హస్త నక్షత్రం వాళ్ళందరంట పూషం, నా, ఢా అన్న పేర్లతో పేర్లు పెట్టుకోవాలట. చిత్తా నక్షత్రం వాళ్ళు పే, పో అన్న మొదటి 2 పాదాలు పెట్టుకోవాలట. ఇలా పేర్లతో పిలిస్తేనంట వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వచ్చి అష్టైశ్వర్యాలు కలిగి ఉంటాయట. చిన్నప్పుడు కానీ పెద్దలు ఆ విధంగా పేరు పెట్టకపోతే మధ్యలో ఏ విధంగా మార్చుకోవాలి, ఏం చేయాలనేది నేను మీకు మంచి సలహాలు ఇస్తాను. పైన ఇచ్చిన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయడం మర్చిపోకండి. ఈ రాశి వాళ్ళందరిది కానీ చూసుకుంటే ముఖ్యంగా ఈ యొక్క ఉత్తర నక్షత్రం అంటే మనుష్య గణము, అలాగే హస్త నక్షత్రం అంటే దేవగణము, అలాగే చిత్తా నక్షత్రం అంటే రాక్షస గణంలో పుట్టిన వాళ్ళన్నమాట అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళలో కానీ మనం చూసుకుంటే ఉత్తర నక్షత్రంలో 3, 4, 5 మంచిది అనమాట. చాలా మంచిది ఆ పాదాల్లో పుట్టడం వల్ల. ముఖ్యంగా హస్త నక్షత్రం వాళ్ళు మొదటి పాదం మంచిది, 2 మంచిది, 3వది తల్లిదండ్రులకు మంచిది కాదు, 4వది మంచిదట. చిత్తా నక్షత్రము తల్లికి మంచిది కాదు, 2వది తండ్రికి మంచిది కాదట. మొదటిది తల్లికి, 2 తండ్రికి. ఈ విధంగా దోషాలు ఉన్నప్పుడు చిన్నప్పుడు కానీ చేసేసి ఉంటే నో ప్రాబ్లం. చెయ్యకపోతే వాటికి పరిహారాలు ఉంటాయి. అవి ఎలా చేయాలి, ఎట్లా చేస్తే మీకు కలిసి వస్తుంది. పేరు మార్పు అనేది ఎంత ఇంపార్టెంట్ అంటేనండి, మనం కృష్ణుని కూడా గోపాలుడు అని పిలుస్తాం. ఎందుకంటే ఆయనని గో అనే అక్షరంతో పిలవాలి కాబట్టి. ఇలాగా చిన్నప్పటి నుంచి కూడా మనం చేసే గాయత్రి కానీ అనేక పూజ నామస్మరణాలు ఏదైనా సరే ఆ దేవుడి బలం మనలో పెరగడానికి కోసం మనం చేస్తాం కదండి. మన పేరు కూడా ఏ విధంగా ఉండాలనేది మనం తెలుసుకొని ఆ విధంగా ముందుకెళ్తే చాలా మంచిది. తప్పకుండా మీ జాతకాలు తెలుసుకోండి. మీతో 20 నిమిషాలు మాట్లాడడము, 50 పేజీల జాతకాన్ని PDF చేసి పంపడము, వాటిని అర్థమయ్యేటట్టు మీకు చెప్పడమే కాదు, సింపుల్గా పరిహారాలు చెప్పడం జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి సహాయం చేయండి. అది భగవంతుడు మీకు చల్లగా చూస్తాడు. కన్యా రాశి వాళ్ళలో లగ్నంలో కేతు ఉన్నాడు, రాశిలోని కేతు ఉండడం వల్ల ఎప్పుడు కూడా దైవ చింతన ఎక్కువగా ఉంటుంది. తీర్థయాత్రల మీద మనస్సు, ఆధ్యాత్మిక డెవలప్మెంట్స్ అన్నీ బాగుంటాయి అన్నమాట. అయితే ఈ వారం కానీ కొంచెం చికాకు, అనుకున్న పని అనుకున్నట్టు జరగకపోవడం, చికాకులు ఎక్కువ ఉండడం, అలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. వాటిని అధిగమించడానికి కోసం రోజు విష్ణు సహస్రనామాన్ని, లక్ష్మీ మంత్రాన్ని, హనుమాన్ చాలీసాన్ని చదువుకుంటే ఈ రాశి వాళ్ళకి మంచిది. ఈ రాశి వాళ్ళ స్థితిలో కానీ చూసుకుంటే శుక్రుడు మంచి బ్రహ్మాండమైనటువంటి ధనుసు రాశిలో ఉండడం విపరీత ధనయోగాన్ని ఇస్తుంది, కుటుంబ సంతోషాన్ని ఇస్తాడు శుక్రుడు. అలాగే చదువుల పిల్లల్ని బాగా డెవలప్ చేయడమే కాదు, మంచి అదృష్టాన్ని కూడా శుక్రుడే ఇస్తున్నాడు అనమాట. శుక్రుడి వల్ల ధర్మ మార్గాన్ని నడుచుకోవాలి, అదృష్టం తెచ్చుకోవాలి. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాల వల్ల వాళ్ళ నుంచి రావాల్సినటువంటి ఆ ఆస్తులు, డబ్బు ఏదైనా ఉంటే రావటము, ఇవన్నీ కూడా ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుంది. సూర్యుడు కూడా వీళ్ళకి వ్యయాధిపతి అంటే 12వ ఇంటి ఓనరు సూర్యుడు వచ్చేసి 3వ ఇంట్లో ఉండి ఖర్చులు బాగా అదుపులో పెట్టేశాడు కన్యా రాశి వాళ్ళకి. ఖర్చులు పెద్దగా ఉండవన్నమాట ఈ వారం అంతా కూడా. అలాగే బంధువులతో, స్నేహితులతో కూడా ఈ వారంలో పెద్దగా విరోధాలు, గొడవలు ఏమీ ఉండవు, సుమారుగా ఉంటుందని కూడా మనం తెలుసుకుంటూ ఈ వారంలో శని 6వ ఇంట్లో ఉండడం వల్ల ఆరోగ్యం పట్ల చాలా సంతోషంగా ఉంటారు. ఎటువంటి అనారోగ్యం ఉండదు, శత్రువులు మిత్రులు అవుతారు, అప్పుల బాధలు తీరుతాయి. ఇవన్నీ కూడా శని మనకు చాలా బాగా చెప్తున్నాడు అన్నమాట. సంతానము, పిల్లలు, వాళ్ళ విదేశాలు యానాలు, దూర ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. దేశాలు దాటి దేశాలకు వెళ్ళేటప్పుడు ప్రయాణాలు లాంగ్ జర్నీలో ఉంటాయి కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, అలసట లేకుండా వ్యాపారాన్ని ఆనందంగా మర్చుకోవడానికి ప్రయత్నించడం అనేది ఈ రాశి వాళ్ళకు చెప్పే సూచన అన్నమాట. మరి కన్యా రాశి వాళ్ళు తెలివితక్కువ నిర్ణయాలు తీసుకుంటారని చెప్పడం తప్పేమీ లేదు, అందులో కొంచెం ఉంది. మరి ఆరోగ్యం బాగుంది, శత్రువులు బాగా మిత్రులవుతున్నారు, మంచి ఫేవరబుల్గా ఉంది. ఆ రాహు సప్తమంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే పార్ట్నర్షిప్ లాంటివి కొంచెం రిస్కీగా ఉంటుంది అన్నమాట. ఎదుటి మనిషి కొంచెం మనల్ని మోసం చేసే ఆలోచన ఉన్నవాడా అన్న డౌటే రావడం కాదు, వివాహంలో కూడా మనకంటే కొంచెం తక్కువ స్థాయి స్థితిలో ఉన్న సంబంధాలు వస్తాయి అన్నమాట కన్యా రాశి వాళ్ళకి. మరి అడ్జస్ట్ చేసుకుని పోతే అది ఓకే, లేకుంటే ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వారం అంతా కూడా వైవాహిక జీవితం బాగుంది, భార్యాభర్తలు ఇద్దరు చాలా బాగుంటారు, పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది,
దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, అంతా బాగానే ఉంది. రాహు కూడా ఉన్నాడు సప్తమంలో, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదన్నమాట. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ విషయంలో చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నడుస్తూ ఉంది. మరి మంచి ఉద్యోగంలో డెవలప్మెంట్ అవ్వడానికి, జీవితంలో చాలా పైకి రావడానికి మీ జాతకాలు ఏంటో మనం తెలుసుకుందాం. పేరు, డేటు, టైము నా నెంబర్కి పంపిస్తే మీ జాతకాలు మొత్తం రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి జాతకాన్ని మీకు మెయిల్ చేయటం, జాతకంలో ఉన్న దోషాలు ఏంటి, ఆ దోష నివారణ ఎలా చేస్తే మీకు అదృష్టం ఎలా కలిసి వస్తుంది అనేటువంటి విషయాలు కూడా ఎన్నో ఉంటాయన్నమాట జ్యోతిష శాస్త్రంలో. అవన్నీ మీకు నేను తెలియజేయటం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు నన్ను జాతకాల కొరకు కాంటాక్ట్ చేస్తారో అప్పుడు మీతో చాలాసేపు మాట్లాడతా. ఈ రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి కూడా ఇప్పుడు గురువు భాగ్యంలో ఉండడం వల్ల సొంత ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు, ఆస్తిపాస్తులు కొనడము, అమ్మడం అన్ని చాలా లాభదాయకంగా ఉండి భార్యాభర్తల మధ్య చక్కటి సహకారంతో అదృష్టవంతులై ఉండి బాగుంటారని కూడా మనం చాలా నీట్గా చెప్పవచ్చు. ముఖ్యంగా మీరు శ్రమని నమ్ముకోవటం మంచిది. ఏదో లక్కీ లాటరీ నమ్ముకోవటం వల్ల జరిగేది ఏమీ లేదు. ఉద్యోగంలో కూడా మీరు చాలా బాగా కష్టపడాల్సి ఉంటుంది. పై అధికారుల మెప్పు కోసం మీరు ఇబ్బంది పడతారు. అలా కాకుండా మీ పనిలో మీరు నిమగ్నం అవ్వండి, ఆటోమేటిక్గా మీకు రాసిన గుర్తింపు మీకు వస్తుంది. అదృష్టం కూడా బాగానే ఉంటుంది. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన విధంగా అక్షరాల విషయంలో కానివ్వండి, గ్రహ దోషాల యొక్క పరిహార విషయాలు కానివ్వండి, ఎంతైనా సరే చేసుకోవటం వల్ల ఏం జరుగుతుంది అనేది మీరే 45 డేస్లో మిరాకిల్స్ చూస్తారన్నమాట. అంత అద్భుతమైనటువంటి ఈ కన్యా రాశి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బాగుంటుందని కూడా చెప్తూ, ఖర్చులు కూడా అధికంగా ఉంటుంది. వ్యాపారంలో నష్టాలకు ఎక్కువ గురి అయ్యే అవకాశాలు మొదట్లో సోమ మంగళవారాల్లో నష్టానికి గురి అవుతుంది అనమాట వ్యాపారం. అలా కాకుండా కూడా జాగ్రత్తగా వహిస్తూ ముందు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ముఖ్యంగా ఉద్యోగంలో కానీ కాస్త కష్టపడితే ఎటువంటి పరిస్థితి కూడా మన జోలికి ఎవరు రారు. అలాగే కొత్త ఉద్యోగాలకు ప్రయత్నించడం టైం వేస్ట్. కొత్త ఇంటర్వ్యూలు అవ్వడం వల్ల అటెండ్ అయితే కూడా ఇంకా మీరు బద్నాం అవుతారు, చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి కూడా తెలుసుకోవాలని చెప్పేసి కన్యా రాశి వాళ్ళకి చెప్తున్నా. మరి బుధుడు యొక్క స్థితి బాగా లేకపోవటం వల్లనే కదా వెంకటేశ్వర స్వామి అంటే బుధుడు అన్నమాట. రోజు ఉదయమే లేచి చక్కగా సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి, మంగళ శాసనాలు చదువుతూ విష్ణు సహస్రనామాన్ని, ఒక లక్ష్మీ మంత్రాన్ని కూడా ఈ రాశి వాళ్ళు చదువుకోవటం ఎంతో లాభాన్ని కలిగిస్తుంది. అలాగే మీకు 17 సార్లు చదవాల్సిన మంత్రాన్ని చెప్తూ మీ యొక్క జాతకాన్ని చాలా బాగా చెప్తాను. మీరు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి. అది లేని వాళ్ళు, మగవాళ్ళు కుడి చేయి ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి ఫోటో, అలాగే మీ పేర్లు రాయడం మర్చిపోవద్దు, పుట్టిన జాగా రాయడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా మీ యొక్క ముఖాలు కనిపించేట్టు ఫోటోలు పంపడం జరుగుతుంది కదా, దాన్ని బట్టి మీ జాతకాలు చెప్తాను. మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ గోపాలయ్యంగా.